ఆవిడ పాదములు మామూలుగా కనపడవుట. దేవతలందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెడుతుంటే వాళ్ళ కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. అమ్మవారు సభలో లేచి ఎందుకు ఎడుతుందంటే శివుడు విజయం చేస్తున్నాడంటారు. అప్పుడు మాత్రం గబగబా లేచి వెడుతుంది. వెడుతున్నప్పుడు చిలికెత్తలు చెప్తారు, తమ జాగ్రత్త జాగ్రత్త, ఇంద్రుడి కిరీటం దాంట్లో రాళ్ళు ఎక్కువ దెబ్బ తగులుతుంది, చూసుకుని అడిగి అంటారు. రాజాధిరాజుల చేత నమస్కరింపబడే రాజరాజేశ్వరీ తత్వం, విష్ణుతత్వంలో ఉండేటటువంటి తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తుందంటే గుర్తుంటే తెలుసా, అదో దురలవాటని కాదు, మహా ఇల్లాలని, అది పతివ్రతా లక్షణం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఉండాలి అని. మహాకుటుంబిని కనుక, ఇంత పెద్ద ఇల్లాలు కనుక ఎందుకు వేసుకోదు, ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ అని. శిశ్వశ్రీగిరి ముద్ధని త్రిజగతాం రక్షాకృతవు లక్షితాం సాక్షాత్ దక్షత సత్కటాక్ష సరణి శ్రీమత్ సుధావర్షిణీం సోమార్థాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమ సంపత్ప్రదాం శిశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభో సఖీం త్వాం నమః అని 2 చేతులెత్తి నమస్కరిస్తారు. అమ్మా నువ్వు ఎటువంటి దాని